హాయ్ ఫ్రెండ్స్, నేను నజీర్ మీద చూస్తున్నారు టెక్ రిపోర్ట్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో వచ్చేసి మనం ఏసుస్ వివోబుక్ S14 ల్యాప్టాప్ యొక్క రివ్యూ అయితే చూద్దాం. దీన్ని మేము తరోగా టెస్ట్ చేసాం ఈచ్ అండ్ ఎవ్రీ యాంగిల్లో. దీని యొక్క ఇన్ డెప్త్ రివ్యూ అనేది మీతో ఈ రోజు అయితే షేర్ చేసుకుంటాను. నా దగ్గర ఉన్న ఈ పర్టికులర్ వేరియంట్ వచ్చేసి AMD Ryzen 7 350 వేరియంట్ అనమాట. ఇందులో మీకు అల్ట్రా 5 225H ఉంటుంది, చాలా వేరియంట్స్ ఉంటాయి. వాటన్నిటికి సంబంధించిన ఓవర్ అనేది మీకు వీడియో ఎండ్లో అయితే ఇస్తాను. ఫస్ట్ మనకి దీని యొక్క బాక్స్ చూస్తే బాక్స్ మీకు ఎలా చూడడానికి ఉంటుంది. బాక్స్ కంటెంట్స్ విషయానికి వస్తే మాత్రం 65 వాట్ అడాప్టర్ యూజ్ చేశారు. పవర్ కార్డ్ చూడడానికి ఉంటుంది అండ్ యూజర్ మాన్యువల్ ఇవన్నీ కామన్. అండ్ ఫైనల్లీ ఈ ల్యాప్టాప్ చూడొచ్చు. సో చాలా కాంపాక్ట్గా ఉంటుంది అండ్ సింపుల్గా కూడా ఉంటుంది. వివోబుక్ S సిరీస్ అనేది మీకు ఇక్కడ JSUS వివోబుక్ అండ్ బ్రాండింగ్ చూడడానికి ఉంది. దట్స్ ఇట్, మినిమల్గా ఉంటుంది. టాప్ లిడ్ అంతా కూడా అండ్ 14 ఇంచెస్ కాబట్టి ఈజీగా క్యారీ చేయొచ్చు. చాలా చిన్నగా కూడా ఉంటుంది అన్నమాట చేతిలో ల్యాప్టాప్ అనేది. అండ్ బాటంలో ఎయిర్ ఇంటేక్ అయితే ఇచ్చారు. సో మీకు ఇక్కడ చూడొచ్చు ఎయిర్ ఇంటేక్ చూడడానికి ఉంటుంది. ఎగ్జాస్ట్ డౌన్కి అయితే ఇచ్చారన్నమాట ఇలా. సో మీకు ఇట్లా హింజ్ మీద కాకుండా బ్యాక్ సైడ్కి అయితే ఎగ్జాస్ట్ అయితే వెళ్తుంది. అండ్ దట్స్ ఇట్. ఇక ఆ తర్వాత ఈ డిజైన్లో భాగంగా బెజల్స్, వెరీ స్లిమ్ బెజల్స్. మీకు బెజల్స్ అనేది చుట్టూ మీరు చూడొచ్చు 2 సైడ్స్ చాలా స్లిమ్గా ఉంది. టాప్లో బాటంలో కాస్త లిటిల్ బిట్ చిన్న అయితే ఉంటుంది. బెజల్స్ కూడా అట్రాక్టివ్గా ఉన్నాయి. ఎక్కడ నాకు బెజల్స్ విషయంలో కూడా ఇష్యూ లేదు. అండ్ వెబ్ కెమెరాలో భాగంగా ప్రైవసీ షట్టర్ అయితే ప్రొవైడ్ చేశారు డిజైన్లో భాగంగా. దట్స్ ఇట్. ఇక కీబోర్డ్ డిజైన్, బాడీ డిజైన్, ఎవ్రీథింగ్ మీరు ఇక్కడైతే చూడొచ్చు. సో డిజైన్ పాయింట్ ఆఫ్లో నో ఇష్యూస్. అండ్ బిల్డ్ క్వాలిటీ విషయానికి వస్తే మాత్రం S సిరీస్ కాబట్టి ఇది ఆబ్వియస్లీ మీకు ఇది మెటల్ చేసిస్తూ వస్తుంది. మెటల్ బిల్డ్ క్వాలిటీతో వస్తుంది. బిల్డ్ క్వాలిటీ టాప్ నాచ్ ఉంటుంది. మీకు సింగిల్ ఫింగర్తో మీరు ఈజీగా లిఫ్ట్ చేయొచ్చు హింజ్ అప్ టు మీకు 180 డిగ్రీస్ వరకు అయితే హింజ్ అయితే వస్తుంది. హింజ్ క్వాలిటీ కూడా బాగుంది, ఎక్కడ నాకు ఇష్యూ లేదు. ఓబుల్ అవ్వడం కానీ చాలా మంచి హింజ్ క్వాలిటీ యూజ్ చేశారు. అండ్ ఫ్లెక్స్ విషయానికి వస్తే మాత్రం బాడీ ఫ్లెక్స్ మినిమల్గా ఉంటుంది. కీబోర్డ్ దగ్గర కూడా మినిమల్గా ఉంటుంది. స్క్రీన్ ఫ్లెక్స్ కూడా మినిమల్గానే ఉంటుంది. నాకు ఎక్కడ మేజర్ ఫ్లెక్స్ చూడడానికి లేదు. అండ్ టాప్ లిడ్ ఫ్లెక్స్ అయితే ఆల్మోస్ట్ ఆల్ చాలా తక్కువ అని అయితే చెప్పుకోవచ్చు కంపేర్ టు ఆల్ అదర్ ల్యాప్టాప్. బిల్డ్ క్వాలిటీ, డిజైన్, ఎవ్రీథింగ్ మీకు టాప్ నాచ్ అయితే ప్రొవైడ్ చేస్తుంది, అందులో డౌట్ లేదు. అండ్ దానిలో భాగంగా వెయిట్ విషయానికి వస్తే మాత్రం 14 ఇంచెస్ కాబట్టి మీకు అరౌండ్ 1.4 kgs వెయిట్ అయితే ఉంటుంది. వెయిట్లో కూడా నాకు ఎటువంటి ఇష్యూ అయితే లేదు. అండ్ ఆ తర్వాత ఎవ్రీడే లైఫ్లో మనం ఎక్కువగా వాడేది కీబోర్డ్ మాత్రం ఫినిష్ చాలా అంటే చాలా స్మూత్ ఫినిష్ అయితే ఇచ్చారు. అండ్ కీస్ పర్ఫెక్ట్గా అయితే ఉంటుందన్నమాట. మీకు ఇది బ్యాక్ లైట్ కీబోర్డ్, బ్యాక్ లైట్ మీరు అడ్జస్ట్ చేసుకోవచ్చు. మీరు ప్రెస్ చేసినప్పుడు చాలా సాలిడ్ ఫీడ్బ్యాక్ అయితే ఉంటుంది. కీ ట్రావెల్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. మీరు ప్రెస్ చేసినప్పుడు ట్రావెల్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి మీకు ఫీడ్బ్యాక్ కూడా చాలా సాలిడ్గా రిటర్న్గా తగులుతుంది అన్నమాట. సో దట్ కీబోర్డ్లో నో వర్రీస్. అండ్ మీకు ఆ తర్వాతకి ట్రాక్ ప్యాడ్ విషయానికి వస్తే మాత్రం మంచి ట్రాక్ ప్యాడ్ ఇచ్చారు. ప్రెసైజ్గా ఉంది అండ్ టచ్ అండ్ ఫీల్ మీకు చాలా బాగుంది. జెస్చర్స్, విండో జెస్చర్స్ అన్నీ పనిచేస్తాయి. అండ్ దాంతోపాటు మీకు ట్రాక్ ప్యాడ్లో లైక్ వాల్యూమ్, రైట్ సైడ్ మీరు వాల్యూమ్ అప్ అండ్ డౌన్ చేయాలంటే మీకు బ్రైట్నెస్ ఇంక్రీజ్ డిక్రీజ్ చేసుకోవచ్చు. అదే లెఫ్ట్ సైడ్ మీరు అప్ అండ్ డౌన్ చేస్తే మీకు వాల్యూమ్ తగ్గుతూ పెరుగుతూ ఉంటుంది. అదే ఒక అడ్వాన్స్డ్ ట్రాక్ ప్యాడ్ మీకు అన్ని మల్టీమీడియాకి సంబంధించిన కంట్రోల్స్తో పాటు విండో జెస్చర్స్తో పాటు మంచి ప్రెసైజ్గా ఉంటుంది, ఎక్కడ ఇష్యూ లేదు. అండ్ ఆ తర్వాతకి డిస్ప్లే విషయానికి వస్తే మాత్రం మనకి 14 ఇంచెస్ డిస్ప్లే అయితే యూజ్ చేశారు. 14 ఇంచెస్ ఇది ఓలెడ్ డిస్ప్లే. సో దట్ మీకు డిస్ప్లే క్వాలిటీ టాప్ నాచ్ ఉంటుంది. అండ్ బ్రైట్నెస్ 300 nits ఉంటుంది. యాంటీ గ్లేర్ డిస్ప్లే 16:10 రేషియోతో వస్తుంది. అండ్ 93% DCI-P3 కలర్ గ్యామెట్తో వస్తుంది. డిస్ప్లే క్వాలిటీ ఇక్కడ మీరు స్క్రీన్ మీద చూడండి. కలర్స్ కానీ, ఆ పంచీనెస్ కానీ, ఆ డీపర్ బ్లాక్స్ కానీ ఎవ్రీథింగ్ మీకు చాలా బాగుంటుంది. టాప్ నాచ్ డిస్ప్లే, కాకపోతే బ్రైట్నెస్ ఇంకా పెంచవచ్చు. ఓలెడ్ డిస్ప్లే అంటే అప్ టు 400 nits ఇచ్చినా బాగుంటుంది. బట్ 300 nits మోర్ దెన్ ఎనఫ్. ఇండోర్లో కానీ అవుట్డోర్లో కానీ మీకు బ్రైట్నెస్లో ఇష్యూ లేదు. బట్ ద థింగ్ ఈజ్ ఓలెడ్ డిస్ప్లే కాబట్టి మీకు రిఫ్లెక్షన్ కాస్త ఎక్కువగా ఉంటుంది. మీరు చూడొచ్చు అవుట్డోర్లో యూజ్ చేసేప్పుడు కాస్త ఎక్కువగా రిఫ్లెక్షన్ ఉంటుంది. అదైతే చూసుకోండి, అది క్వైట్ కామన్ ఓలెడ్ డిస్ప్లేలో. అదైతే చూసుకోండి. మంచి క్వాలిటీ డిస్ప్లే అయితే ఇచ్చారు. డిస్ప్లే క్వాలిటీలో నాకు ఎటువంటి ఇష్యూ అయితే లేదు. అండ్ ఇక స్పీకర్స్ విషయానికి వస్తే మాత్రం వీళ్ళు మనకి డాల్బీ అట్మాస్తో తీసుకొస్తున్నమాట స్పీకర్స్ అనేది. బాటమ్ ఫైరింగ్ స్పీకర్స్ అయితే మీకు చూడడానికి అయితే ఉంటాయి. స్పీకర్ క్వాలిటీ ఒకసారి మీరండి, మీకు క్లారిటీ వస్తుంది. సో విన్నారు కదా, ఎలా అనిపించింది ఆడియో క్వాలిటీ అనేది కింద కామెంట్ చేయండి. అండ్ ఇక మెయిన్ థింగ్ పర్ఫార్మెన్స్. ఇందులో వచ్చేసి మనకి AMD Ryzen 7 350 ప్రాసెసర్ అయితే యూజ్ చేశారు. బేస్ క్లాక్ స్పీడ్ మనకి 2 GHz నుంచి మ్యాక్స్ మనకి 5 GHz క్లాక్ స్పీడ్ అయితే ఉంటుంది. 24 MB క్యాచ్ మెమరీతో వస్తుంది. 8 కోర్స్ ఉంటాయి, 16 థ్రెడ్స్ మనకి చూడడానికి ఉంటుంది. అండ్ AMD XDNA2 NPU అయితే ఉంటుంది అన్నమాట. అప్ టు 50 టాప్స్ అయితే ఉంటుంది. సో దట్ ఏ టాస్క్లు కూడా మీకు ఆరామ్సే హ్యాండిల్ చేస్తుంది. సో దట్ ఫర్దర్గా నేను పర్ఫార్మెన్స్ గురించి ఇన్ డీటెయిల్గా మీకు అయితే మాట్లాడతాను. మంచి ప్రాసెసర్ అయితే యూజ్ చేశారు. అండ్ దాంతోపాటు AMD Radeon గ్రాఫిక్స్తో వస్తుంది. అండ్ ర్యామ్ వచ్చేసి మీకు DDR5 ర్యామ్ అయితే యూజ్ చేశారు. సింగిల్ స్లాట్లో ఒక ర్యామ్ అయితే యూజ్ చేశారన్నమాట. సో ఇంకో స్లాట్ మనకి సోడియం స్లాట్ అనేది ఒకటి అవైలబుల్గా ఉంది. సో దట్ 16 GB ఆల్రెడీ ఇన్బిల్ట్గా వస్తుంది కాబట్టి మీరు కావాలనుకుంటే ఇంకో 16 GB వేసుకుని ఆరామ్సే 32 GB వరకు మీరు ఎక్స్పాండ్ చేసుకోవచ్చు. విచ్ ఇస్ గుడ్ థింగ్. మనం ఎటువంటి స్వాప్ చేయకుండా డైరెక్ట్గా ర్యామ్ అయితే ప్లేస్ చేసుకోవచ్చు. అండ్ రెండోది
రెండోది ఎస్ఎస్టీ కూడా మనకి 512GB NVMe SSD అయితే యూజ్ చేశారు, Gen 4 SSD. ఇందులో 1TB వేరియంట్ కూడా ఉంటుంది. సో 1TB 512GB ప్రైసెస్ అనేది ఒక 3,000-4,000 డిఫరెన్స్ అయితే ఉంది. మీ ఇష్టం, మీరు ఏది తీసుకుంటారనేది రెండింటి లింక్స్ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను. అండ్ ఇక ఆ తర్వాతకి రియల్ టైం పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడే ముందు బెంచ్ మార్క్స్ చూసినట్టయితే, బెంచ్ మార్క్స్లో Geekbench 6 కోర్స్ కనుక మనం చూసినట్టయితే సింగిల్ కోర్లో మనకి అరౌండ్ 2829 వస్తే, మల్టీ కోర్లో అబౌవ్ 11,000 అయితే వచ్చింది, విచ్ ఇస్ గుడ్ థింగ్. అండ్ Geekbench స్కోర్స్ కూడా చూసినట్లయితే మనకి ఓవరాల్గా మనకి 13,000 అబోవ్ అయితే వచ్చిందన్నమాట, విచ్ ఇస్ గుడ్ థింగ్. ఖచ్చితంగా ఏ టాస్క్లు కూడా మీకు ఇది ఆరామ్సే హ్యాండిల్ అయితే చేస్తుంది. అండ్ PC Mark 10 స్కోర్స్ ఓవర్ 8,000 అయితే వచ్చింది. అది క్వైట్ కామన్, ఎందుకంటే A7 350 అనేది పవర్ఫుల్ ప్రాసెసర్, అబోవ్ 8,000 కామన్గా వస్తుంది. 8,300 8,200 మాకు అరౌండ్ అయితే వచ్చింది. సో దట్ పర్ఫార్మెన్స్లో మీకు బెంచ్ మార్క్స్ చూస్తే మీకు క్లారిటీ వచ్చింది. అండ్ యాజ్ వెల్ యాజ్ ఇప్పటి నుంచి మన టెస్టింగ్లో చేంజెస్ చేసామని చెప్పాను కదా, ఖచ్చితంగా ఇప్పటి నుంచి ప్రతి ల్యాప్టాప్లో మీకు గేమింగ్ ఎక్స్పీరియన్స్ చెప్తాం. సో దట్ ఇది డెడికేటెడ్ GPU లేదు కాబట్టి, డిస్క్రీట్ GPU అనేది CPU ఓరియంటెడ్ గేమ్స్ లైక్ CS2 Valorant అయితే ఆడాం. CS2 కనుక మనం చూసినట్లయితే అరౌండ్ లో గ్రాఫిక్స్లో మనకి అరౌండ్ 70 FPS కాన్స్టెంట్గా అయితే వస్తుందన్నమాట. అదే Valorant చూసినట్టయితే లో గ్రాఫిక్స్లో మనకి అబోవ్ 80 FPS వస్తుంది. అదే మీరు హై గ్రాఫిక్స్లో పెట్టుకుంటే అబోవ్ 65 FPS అయితే వస్తుంది. కాస్త హిట్ అవుతూ ఉంటుంది, బట్ అబోవ్ అని చెప్పడానికి రీజన్ అదే అనమాట. సో ఆరామ్సే మీరు ఈ CPU ఇంటెన్సివ్ గేమ్స్ ఏదైతే వీటిని ఆడుకోవచ్చు. అండ్ అందరి ఫేవరెట్ గేమ్ GTA 5 విషయానికి వస్తే మాత్రం GTA 5 కూడా మీకు లో సెట్టింగ్స్లో మీకు అరౌండ్ మీకు 50 FPS అలా అయితే వస్తుందన్నమాట. గేమ్ ప్లే కూడా మీరు ఇక్కడైతే చూడొచ్చు, గేమ్ ప్లే కూడా స్మూత్గానే ఉంది. ఎక్కడ గేమింగ్లో మేజర్ ఇష్యూస్ లేవు. బట్ ద థింగ్ ఈస్, ఇవన్నీ CPU ఓరియంటెడ్ గేమ్స్, CS2 Valorant ఓకే, కానీ మీరు AAA టైటిల్ గేమ్స్ గంటల తరబడి ఆడతామంటే మాత్రం వాటి కోసం చేసిన ల్యాప్టాప్ కాదు. కాబట్టి ఏదో వీకెండ్లో సరదాగా ఒక అర్ధగంట పావుగంట ఆడుకోవడానికి, కానీ గంటల తరబడి ఆడితే మాత్రం ల్యాప్టాప్కి ప్రాబ్లం అవుతుంది. థర్మల్స్ అనేది చాలా ఇష్యూ అవుతుంది. సో ఎట్లాగో థర్మల్స్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి, థర్మల్స్ విషయానికి వస్తే మేము మల్టీ టాస్కింగ్ చేసేటప్పుడు, మల్టీ లేయర్స్ వేసి మల్టీ టాస్కింగ్ నెంబర్ ఆఫ్ యాప్స్ ఓపెన్ చేసి క్లోజ్ చేసి మేము యూజ్ చేసేటప్పుడు, లైక్ PC Mark 10 ఇట్లాంటివి చేసినప్పుడు మాకు ఏమవుతుందంటే అరౌండ్ యావరేజ్గా మనకి 63 degrees 65 degrees అలా అయితే ఉంది. సో దట్ వెరీ కూల్ ఎనఫ్, మీకు ఎక్కడ ఇష్యూ ఉండదు. లేదు మేము ఏం చేసాం, మాది దీని CPU ఫుల్ పొటెన్షియల్, CPUని 100% ఫుల్ పొటెన్షియల్ యూజ్ చేయాలంటే ప్రైమ్ 95 రన్ చేసి స్ట్రెస్ టెస్ట్ చేసినప్పుడు మాకు అబోవ్ 90 degrees అయితే రీచ్ అయింది CPU. దెన్ స్టిల్ అబోవ్ 90 degrees రీచ్ అయినా సరే CPU థ్రాట్ల్ అవ్వలేదు, పని చేస్తూనే ఉంది. బట్ 90 degrees అబోవ్ వెళ్ళింది కాబట్టి మేము ఎప్పుడు అది సజెస్ట్ చేయం. మేము కావాలని టెస్టింగ్ కోసం స్ట్రెస్ టెస్ట్ చేస్తాం. బేసిక్గా మీరు మల్టీ టాస్కింగ్ చేసేటప్పుడు అయితే అరౌండ్ 65 ఉంటుంది కాబట్టి, విచ్ ఇస్ గుడ్ థింగ్. థర్మల్స్ కూడా నాకు ఎటువంటి మేజర్ ఇష్యూ అయితే లేదు. అండ్ ఆ తర్వాత వెబ్ కెమెరా గురించి మాట్లాడుకుంటే మాత్రం మనకి 1080p IR వెబ్ కెమెరా అయితే యూజ్ చేశారు. సో దట్ మీకు విండోస్ ఎలా ఇలాంటి సపోర్ట్ ఆరామ్సే ఉంటుంది. అండ్ స్టూడియో ఫీచర్స్ కూడా ఆఫ్ కోర్స్ ఏ టాప్స్తో వస్తుంది కాబట్టి ఏ ఫీచర్స్ దండిగానే ఉంటాయి, స్టూడియో ఎఫెక్ట్స్ కూడా ఉంటాయి. ఒకసారి మీకు వెబ్ కెమెరా క్వాలిటీ ఎలా ఉందనేది సేమ్ లైటింగ్ కండిషన్ మీకు ఇక్కడ ఒకసారి చూపిస్తుంది, దాన్ని బట్టి మీకు ఒక క్లారిటీ అయితే వస్తుంది. ఇప్పుడు మీరు ఏదైతే వీడియో చూస్తున్నారో వెబ్ కెమెరా నుంచి అయితే వస్తుంది. వీడియో క్వాలిటీ అనేది ఇక్కడ నుంచి అయితే మీరు చెక్ చేసుకోవచ్చు సేమ్ లైటింగ్ కండిషన్లో. నాకైతే ఇక్కడ అయితే పెద్ద నాయిస్ అయితే అనిపించట్లేదు, మంచి క్వాలిటీ అయితే అనిపిస్తుంది. అండ్ మైక్రోఫోన్ క్వాలిటీ కూడా చెక్ చేసుకోండి. ల్యాప్టాప్ మైక్రోఫోన్ నుంచే మీకు ఆడియో వస్తుంది కాబట్టి మైక్రోఫోన్ క్వాలిటీ ఎలా ఉందో కూడా ఇక్కడ నుంచి జడ్జ్ చేసుకోవచ్చు. అండ్ మీకు ఆఫ్ కోర్స్ స్టూడియో ఫీచర్స్ అయితే ఇక్కడ మీకు చూడడానికి ఉంటే ఆటో ఫ్రేమింగ్ ఉంటుంది, ఐ కాంటాక్ట్ ఉంటుంది, బ్యాక్గ్రౌండ్ ఎఫెక్ట్స్ ఉంటాయి లైక్ బ్లర్ ఇట్లాంటివి. అండ్ ఇవన్నీ కూడా మీకు ఆరామ్సే కావాల్సిన ఫీచర్స్ అన్నీ అయితే ఉంటాయి అన్నమాట. మీకు చూడవచ్చు ఆటో ఫ్రేమింగ్ కూడా మీకు ఆరామ్సే ఉంటుంది. సో ఇది వెబ్ కెమెరా క్వాలిటీ కూడా మీకు చాలా బెటర్గా అయితే ఉంది, నాకు ఎక్కడ మేజర్ ఇష్యూ అయితే లేదు. అండ్ ఇక అదర్ ఫీచర్స్ లైక్ MS Office 2024 మీకు అవుట్ ఆఫ్ ది బాక్స్ వస్తుంది, Wi-Fi 6తో వస్తుంది, Windows 11 హోమ్ ఉంటుంది, ఎవ్రీథింగ్ ఉంటుంది, మీకు ఎక్కడ ప్రాబ్లం అయితే ఉండదు. అండ్ బ్యాటరీ విషయానికి వస్తే మాత్రం ఇది S సిరీస్ కాబట్టి నార్మల్ సిరీస్తో మనకి 42 Wh ఉంటుంది, బట్ ఇందులో మనకి 70 Wh 4 సెల్ బ్యాటరీ అయితే యూజ్ చేస్తారు. సో బ్యాటరీ బ్యాకప్ విషయానికి వస్తే మేము రియల్ టైం టెస్ట్ చేసినప్పుడు 75% బ్రైట్నెస్ పెట్టి వీడియో ప్లేబ్యాక్ చేస్తే యూట్యూబ్లో మాకు అరౌండ్ 11% డ్రాప్ అయిందంటే ఎఫెక్టివ్గా మీకు 9 hours వరకు అయితే బ్యాటరీ బ్యాకప్ అయితే ఇస్తుంది వీడియో ప్లేబ్యాక్కి. లేదు మీరు మల్టీ టాస్కింగ్ చేస్తారు లేకపోతే హెవీ వర్క్ లోడ్ చేస్తారనుకుంటే మాత్రం దెన్ మీకు 9 hours రాదు, కాస్త తక్కువ వస్తుంది. అలాంటప్పుడు మీరు బ్రైట్నెస్ తగ్గించుకొని మీరు ఎట్లయినా అటు ఇటు చేసుకోవచ్చు. జస్ట్ వీడియో ప్లేబ్యాక్ అయితే మీకు అరౌండ్ 9 hours బ్యాటరీ బ్యాకప్ అయితే వస్తుంది అన్న. దీన్ని మేము తీసుకోవచ్చా, దీని ప్రైస్ అంతా పర్టికులర్ ఈ వేరియంట్ ప్రైస్ వచ్చేసి మీకు అరౌండ్ 83,000 ఉంది. మేము దీన్ని తీసుకున్నప్పుడు అరౌండ్ 79,000 ఉంది. ప్రైస్ అనేది ఫ్లక్చువేట్ అవుతూ ఉంటుంది. 80,000 ప్రైస్ రేంజ్లో మంచి పర్ఫార్మెన్స్, మంచి బ్యాటరీ, ఎవ్రీథింగ్ కూడా మీకు ఇంక్లూడ్ అయితే చేశారన్నమాట. సో మీకు ఎక్కడ ఇష్యూ అయితే ఉండదు, ఆరామ్సే దీన్ని అయితే మీరు కన్సిడర్ చేయొచ్చు అన్న అంటే అడిగితే మాత్రం ఖచ్చితంగా కన్సిడర్ చేయొచ్చు. ఇంకా సేల్స్ అప్పుడు 75 అట్లా వస్తే మాత్రం కిల్లర్ డీల్ ఖచ్చితంగా దీన్ని అయితే మీరు పర్చేస్ చేయొచ్చు. ఇందులో Ultra 5 వేరియంట్ ఉంటుంది అండ్ Ultra 7 వేరియంట్ ఉంటుంది అండ్ A7, A53,
AI5 వేరియంట్ ఉంటుంది. ఇవన్నీ కూడా నేను వీటన్నిటికి సంబంధించిన లింక్స్ అన్ని డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో మీ బడ్జెట్ రేంజ్ని బట్టి మీకు ఏది నచ్చినా తీసుకోండి. ఎక్సెప్ట్ పర్ఫార్మెన్స్ రిమైనింగ్ ఎవ్రీథింగ్ సేమ్ అనమాట ఈ ల్యాప్టాప్స్లో. సో దట్ మీకు నచ్చిన ల్యాప్టాప్ మీరు అక్కడ నుంచి అయితే పర్చేస్ చేయండి. ఫ్లిప్కార్ట్ లింక్స్ అనే ప్రొడక్ట్స్ ఉంటాయి, అమెజాన్ లింక్స్ అనే డిస్క్రిప్షన్లో ఉంటాయి, అక్కడ నుంచి చెక్ చేసుకోండి. థ్యాంక్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్. జై హింద్.